అందరికీ నమస్తే అండి. ఉత్తరాంధ్ర అంటే ఒక వెనుకబాటుతనం. ఉత్తరాంధ్ర అంటే ఒక చిన్న చూపు. ఉత్తరాంధ్ర యాసను, ఉత్తరాంధ్ర భాషను, ఉత్తరాంధ్ర పదాలని, ఉత్తరాంధ్ర మనుషుల్ని కూడా సినిమాల్లో కూడా హేళన చేసిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు ఉత్తరాంధ్ర వాసిగా గర్వపడుతున్నా. ఎందుకంటే కేవలం విమానాశ్రయం వస్తే ఉత్తరాంధ్రకు గర్వమేనా అని చాలామంది అడగొచ్చు. ఎస్, విమానాశ్రయంతో పాటు అక్కడ ఒక పకడ్బందీ ప్రణాళిక ఉంది. ఒక పకడ్బందీ యాక్షన్ ప్లాన్ ఉంది. ఆల్రెడీ ఈ 2 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందా విశాఖపట్నానికి? అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు టీసీఎస్, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు వచ్చాయా? సో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. దాంతోపాటు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు కావచ్చు, ఆర్సెలర్ మిత్తల్ లాంటి ప్రాజెక్టులు కావచ్చు, ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిందో లాజిస్టిక్స్ ఇంప్రూవ్ అవుతాయి, రవాణా సౌకర్యం పెరుగుద్ది. దాన్ని బట్టి అక్కడ ఇతర రంగాలు కూడా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఒక 10 ఏళ్ల తర్వాత నేను ఉత్తరాంధ్ర ఎలా ఉండబోతోంది, ఆ విమానాశ్రయం చుట్టుపక్కల ఒక 50-60 కిలోమీటర్ల రేడియస్లో ఎటువంటి అభివృద్ధి జరగబోతోంది అనేది మనం ప్లాన్ వేసుకోవచ్చు. అందుకే ఖచ్చితంగా ఈ విమానాశ్రయం వలన ఉత్తరాంధ్రలో ఎంతో కొంత మార్పు అయితే ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, మౌలిక సదుపాయాలు పెరుగుతాయి, బాగుంటుంది. అండ్ చాలామంది బతుకులు మారుతాయి. సరే, అటువంటి ప్రఖ్యాత విమానాశ్రయ ప్రారంభోత్సవం ఈరోజు జరిగింది. దాదాపుగా 4750 కోట్లతో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, గవర్నర్ అబ్దుల్ నజీర్ గారితో పాటు చాలామంది పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు. సో ఇది అద్భుతంగా జరిగిందండి మీటింగ్. మీరు యాక్చువల్లీ జనాల తరలింపు, యాక్చువల్లీ ఇంత పెద్ద మీటింగ్ అంటే జనాలను ఖచ్చితంగా తరలిస్తారు కాబట్టి అందులో సక్సెస్ అయ్యారు. జనాల్ని మొబిలైజ్ చేయడంలో కూటమి నాయకులు సక్సెస్ అయ్యారు, ప్రభుత్వ యంత్రాంగం సక్సెస్ అయింది. శ్రీకాకుళం జిల్లా మారుమూల ఉన్న పర్ల, పాతపట్నం, ఇచ్చాపురం బార్డర్లో ఉన్న నియోజకవర్గాలు మొదలుకొని ఇటువైపు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కొన్ని నియోజకవర్గాల నుంచి కూడా వారి దూరాన్ని బట్టి, వాళ్ళ ప్రాంతాన్ని బట్టి 1000-1500 మందిని కొన్ని నియోజకవర్గాల నుంచి తెచ్చారు. దగ్గరలో ఇప్పుడు భోగపురం అంటే నెల్లిమర్ల, విజయనగరము, చీపురుపల్లి, గజపతి నగరము, ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 8,000-10,000 మందిని తీసుకొచ్చారనమాట. సో దానికి సంబంధించి బస్సులు, స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులు, అదర్ ట్రాన్స్పోర్టేషన్స్ వేశారు. దాదాపుగా అబౌట్ 2 lakhs అయితే ఈ మీటింగ్కి హాజరయ్యారు. సో గ్రాండ్గా జరిగింది. అన్నిటికంటే మించి ఇక్కడ రికార్డ్ ఏంటంటే 13,000 మంది ఆదివాసీ మహిళలు, బాలికలతో థీమ్సా, గిరిజన సాంప్రదాయమైన నృత్యం థీమ్సా నృత్యాన్ని ప్రదర్శించారనమాట. అది యాక్చువల్లీ నిన్నే చేశారు. అది నిన్న గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. సో ఈరోజు 13,000 మంది ఒకేసారి ఆ నృత్యం చేసేసరికి నేరుగా చూసిన వాళ్ళు నయనానందం, నేత్రపర్వం. సో అది ప్రధాని మోదీ గారు నేరుగా ఎక్స్పీరియన్స్ చేశారు. అందుకే ఆయన వేదిక మీద ప్రసంగం స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా ఆ నృత్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. సో అది ఒక రికార్డు. దాంతోపాటు 18,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు, అంటే ఈ అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి తోడు ఇతర నేషనల్ హైవేలు, అవి వేరే ప్రాజెక్టులకు కూడా ఈరోజు కొన్ని ప్రారంభోత్సవాలు జరిగాయి, కొన్ని శంకుస్థాపనలు జరిగాయి. సో ఓవరాల్గా మీటింగ్ అయితే సక్సెస్ అయింది. ఒక 10 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించి పూర్తిగా యంత్రాంగం నిమగ్నమైంది. ఒక వారం రోజుల నుంచి ఎమ్మెల్యేలు, దాదాపుగా ఒక 70 మంది ఎమ్మెల్యేలు, ఒక 15-20 మంది మంత్రులు పూర్తిగా ఉత్తరాంధ్రలోనే మకాం పెట్టి ఆ ప్రాంతంలోనే దీని మీద రివ్యూస్ చేసి సిస్టంలో మన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో 50% వ్యవస్థ అక్కడికి వెళ్ళిపోయి ఈ కార్యక్రమాన్ని ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. దానికి తగ్గ ఫలితం ఈరోజు కనిపించిందనమాట. సభ సక్సెస్ అయింది కాబట్టి. అండ్ మోదీ గారు కూడా తన ప్రసంగంలో చాలా అంశాలు చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది ఒక ముఖద్వారం లాంటిది, సింహద్వారం లాంటిది. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో మరిన్ని ప్రాజెక్టులు ఇస్తామని చెప్పారు. అండ్ చంద్రబాబు నాయుడు గారేమో 2028లో అమరావతి పనులు పూర్తి చేసి, తొలి దశ పనులు పూర్తి చేసి వాటిని కూడా నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తాము అని చెప్పుకొచ్చారు. అండ్ నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మీటింగ్ మీద మాట్లాడారు. నారా లోకేష్ గారేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ మీద కొన్ని పంచ్ డైలాగులు వేశారు. పవన్ కళ్యాణ్ గారేమో కాస్త ఎమోషనల్గా నరేంద్ర మోదీ గారిని ఈ మధ్య కొంతమంది విమర్శించడం చాలా బాధ అనిపించింది, ఆయన విలువ తెలియని వాళ్ళు ఆయన్ని చాలా దారుణంగా విమర్శిస్తున్నారు అనేటట్టు కొన్ని పాయింట్లు చెప్పుకొచ్చారనమాట. సో ఓవరాల్గా ఇది ఒక మంచి రికార్డు, ఒక మంచి సభ, మంచి మీటింగు. ఉత్తరాంధ్రకు సంబంధించి ఈరోజు ఉద్వేగభరిత క్షణాలు, మర్చిపోలేని రోజు అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.